బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కార్తీక్, ఇప్పటివరకు 11 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టింది? రైట్ స్వాతి, ఏదైతే నిన్న జరిగినటువంటి తొక్కిసలాటలో దాదాపు 18 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి గెలుపును ఆనందించే లోపలే ఆర్తనానాడు అనేది కూడా స్టేడియం బయట మొత్తం కూడా కనబడుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా 11 మంది చనిపోయారు, 33 మంది ఇప్పటికే కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే గ్రౌండ్లో ఏ విధంగా పరిస్థితి ఉందంటే గ్రౌండ్ బయట ఇప్పటికే మనకు కనబడుతూ ఉంది. ఈ అభిమానులు ఏ స్థాయిలో వచ్చారు, దాదాపు 18 ఏళ్ల తర్వాత సాకారమైనటువంటి కళను ఆనందించాలని చెప్పి భారీ స్థాయిలో విపరీతంగా వచ్చారు. గేట్ నెంబర్ 7 దగ్గర మనం చిన్నస్వామి స్టేడియం దగ్గర ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా మొత్తం పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఆర్సీబీ అభిమానులు మొత్తం గేట్లన్నీ కూడా తోసుకురావడం, ఇక్కడ ఉన్నటువంటి భారీ గేట్లు అనేది కూడా మొత్తం కూడా ఏ విధంగా కిందకు పడిపోవడం, తోసేయడం కారణంగా అవన్నీ ఎలా పడిపోయాయి అనేది కూడా కనపడుతుంది. ఊహించిన విధంగా చిన్నస్వామి స్టేడియం కెపాసిటీ కేవలం 35,000 అయితే 3 లక్షల మందికి పైగా కూడా అభిమానులందరూ కూడా తరలి రావడంతోనే ఈ ఘటన జరిగిందని చెప్తూ వస్తున్నారు. మనం గేట్లు ఉన్నటువంటి ప్రతి చోట కూడా దాదాపు 20 గేట్లు ఉంటే 20 గేట్లు ఉన్నటువంటి ప్రతి చోట కూడా ముఖ్యంగా 7, 8, 5 ఈ ప్రధానమైనటువంటి గేట్ల వద్దే తొలిత తొక్కిసలాట జరిగింది. అటు తర్వాత అందరూ కూడా ఒక్కసారిగా లోపలికి వెళ్ళాలనేటువంటి క్రమంలోనే జరిగింది. దానికి తోడు చాలా మంది ఒకరి మీద ఒకరు పడిపోవడం కూడా జరిగింది. ఉన్నటువంటి వాహనాల అన్ని మీద కూడా ఎక్కరు. ఇక్కడ ఉన్నటువంటి కార్ మీద ఏ విధంగా అభిమానులు ఎక్కడం వల్ల ధ్వంసమైంది అనేది కూడా మనకు కనబడుతుంది. పూర్తి స్థాయిలో దాదాపు 100ల సంఖ్యలో అభిమానులు అందరూ కూడా కార్ల మీద ఎక్కి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసేటువంటి క్రమం జరిగింది. పక్కన ఉన్నటువంటి ఏవైతే ఇల్లు ఉంటాయో వాటికి కట్టినటువంటి రేకులు వాటన్నిటిని కూడా దాటుకొని మరి వాటన్నిటిని తోసేసుకుంటూ కూడా రావడం కూడా జరిగింది. ఇది ఒకటే మనకు కళ్ళ ఎదురుగానే కనబడుతుంది. అభిమానులు ఒకరి మీద ఒకరు ఏ విధంగా ఉండిపోయారు, కార్ల మీద ఎక్కి నిలబడుకోవడం వల్ల ఇలాగా చుట్టుపక్కల ఉన్నటువంటి 7-8 కార్ల వరకు కూడా పూర్తిగా ధ్వంసమైనట్టుగా కూడా పోలీసు అధికారులు చెప్తూ వస్తున్నారు. ఊహించిన విధంగా మొదట విధాన సౌధలో సన్మానం సభ అనేది కూడా జరగాలి. అహ్మదాబాద్ నుంచి వచ్చిన వెంటనే అక్కడ సన్మానం జరిగింది. దాని తర్వాత ఒక భారీ ర్యాలీగా కూడా రావాల్సినటువంటి పరిస్థితి. అయితే అంతకంటే ముందుగానే నిర్వాహకులు ఒక అంచనా అనేది కూడా వేయలేకపోయారు. ఏ స్థాయిలో అభిమానులు వస్తారో అనేది ఏదైతే అంచనా వేయకుండానే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేయకుండానే ఒక్కసారిగా కూడా గేట్లు తెరిచేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే గేట్ నెంబర్ 5 దగ్గర తొలిత తెలిస్తే మిగతా అన్ని గేట్లు కూడా తెరిచారేమో అనుకుని వెనకాల ఉన్నటువంటి అభిమానులందరూ కూడా ఒక్కసారిగా కూడా దూసుకు వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అందుకే ఎక్కడ చూడు మొత్తం కూడా తొక్కిసలాట కారణంగా ఈ చెప్పులంతా కూడా పడిపోయినాయి. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం భారీ గేట్లు అన్నీ కూడా పూర్తిగా ఏ విధంగా మొత్తం కూడా కింద పడిపోయినాయి అనేది కూడా మనకు కనబడుతుంది. దాదాపు 3 లక్షల మందికి పైగా కూడా మొత్తం కిక్కిరిచిపోయినటువంటి పరిస్థితి, ఎటు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో మొత్తం అభిమానులు ఉండిపోయారు. ఎందుకంటే ముఖ్యంగా యువత, చిన్నపిల్లలు అనే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉండడం కారణంగా ఈ యొక్క తోపిరాట అనేది లోపలికి వెళ్ళాలనేటువంటి ఉత్సాహం అనేది ఎక్కువైందని చెప్పుకోవాలి. ముందరున్నటువంటి కొద్దిమంది చెట్లు ఎక్కి ఆ పక్క దూకేటువంటి ప్రయత్నం చేశారు. సో ఈ విధమైనటువంటి క్రమంలో మొత్తం వేలాది మంది ఏ విధంగా కింద పడిపోయారు అన్నదానికి ఉదాహరణే ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రాంతంలో గేట్ నెంబర్ 7 వద్ద ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఈ విధంగా ఉంటే ఈ మిగతా గేట్ నెంబర్ 5, గేట్ నెంబర్ 6 వద్ద కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి. చాలా కార్లు ఈ విధంగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. సో పోలీసులు ఉన్నప్పటికీ కూడా ఈ స్థాయిలో కేవలం 40,000 మందికి మాత్రమే ఉండేలాగా కూడా పోలీసులు అయితే రావడం కూడా జరిగింది. అంతకు మించి రారేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ 3 లక్షల మంది వరకు కూడా భద్రత కల్పించేలా, వారిని కంట్రోల్ చేసేలా మాత్రం ఇటు నిర్వాహకులు ఇటు పోలీసులు కూడా సరైనటువంటి ప్లానింగ్ అనేది కూడా చేయలేదు. అందువల్లే ఈ తొక్కిసలాట జరిగిందని చెప్పి మాత్రం ఇప్పటికే ప్రాథమికంగా కూడా నిర్ధారించారు. అయితే చనిపోయినటువంటి వారిలో 11 మంది ఇప్పటికే వారికి పోస్ట్మార్టం సంబంధించి మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. మిగిలిన 33 మంది కూడా వివిధ హాస్పిటల్స్లో చికిత్స పొందుతూ ఉన్నారు. వారందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ఇప్పటికే సిద్ధారామయ్య ఆదేశాలను కూడా జారీ చేశారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది కూడా ఈరోజు మధ్యాహ్నం లోపల ఒక కమిటీ అనేది కూడా జ్యుడిషియల్కి సంబంధించి కూడా ఏర్పాటు కాబోతుంది. అయితే దీని మీద రాజకీయ విమర్శలు చేయొద్దండి, అనుకోని విధంగా జరిగినటువంటి ఈ ఘటనను రాజకీయంగా చూడొద్దంటూ మాత్రం సిద్ధారామయ్య కోరుతున్నటువంటి పరిస్థితి. ఈ ఘటన మీద ఇప్పటికే ఆర్సీబీ టీం కావచ్చు, విరాట్ కోహ్లీ కూడా స్పందించడం కూడా జరిగింది. వారందరికీ బాధిత కుటుంబాలందరికీ కూడా తాము అండగా ఉంటాము, క్షమాపణలను కూడా చెప్పడం కూడా జరిగింది. రైట్ కార్తీక్, థ్యాంక్ యూ.